కరీంనగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జగిత్యాల రహదారిలోని ఆదర్శ్ నగర్లో వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మికులు పూరీలు వేసుకుని నివాసం ఉంటున్నారు. ఈ ఘటనలో 5 గ్యాస్ సిలిండర్లు పేలి దాదాపుగా 50 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. పూరీలలోని కార్మిక కుటుంబాలు మేడారం జాతరకు వెళ్లడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కరీంనగర్ నగరంలో ఒక స్లమ్ ఏరియా ఇంద్రానగర్ ఆదర్శ్ నగర్ మధ్యన సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి రెక్కాడి దగ్గర డొక్కాడని బతుకులలో ఉన్న డైలీ లేబర్ వచ్చి కూడా ఇక్కడ ప్రైవేట్ స్థలాలు కిరాయి తీసుకొని చిన్న చిన్న గుడిసెలు టెంపరీ గుడిసెలు తీసుకొని వాళ్ళు రోజు కూడా డైలీ లేబర్గా పోతూ ఉంటారు. ఎక్కువ శాతము వడ్ర జాతికి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఉంటారు. సుమారు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇళ్లలో ఉంటారు. ఇది ఏంటంటే మొత్తం కూడా టెంపరీ ఇండ్లు ఇవి, రేకులు కాదు. సో నిన్నటి నుంచి మనకు ఇవాళ నుంచి సమ్మక్కకు పోవాలని చెప్పి ఈ మొత్తం గూడెం మొత్తం ఖాళీ తీసుకుని వెళ్ళిపోతుంది. సుమారు 40 నుంచి 45 గుడిసెలు ఉంటాయి. వాళ్ళు పోయేటప్పుడు మరి దీపం పెట్టినో ఏమున్నదో ఆ దీపం కింద పడిపోయి ఆ గుడిసె కాలిపోవడము, ఆ గుడిసెతో పాటు ఆ 100 సిలిండర్తో పాటు సుమారు 8 నుంచి 9 సిలిండర్ పేలిపోవడము, 40 నుంచి 45 ఇళ్ళు కూడా మొత్తము కాలిపోవడం జరిగింది. అదృష్టవశాత్తు అక్కడ ఎవరు లేరు కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు. కానీ మొత్తానికి ఆస్తి నష్టం జరిగింది. వాళ్ళందరూ ఇప్పటికీ ఎవరు లేరు, అందరూ సమ్మక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇండ్లు కూడా నేలమట్టం అయిపోయింది, ఏం లేవు. కాబట్టి నేనేమంటున్నా అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఇలాంటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. చుట్టుపక్కల ఇళ్ళలో కూడా ఎఫెక్ట్ కాకుండా రాబోయే కాలంలో వీళ్ళందరికీ పక్కా ఇల్లు కన్నా కేటాయించండి. పక్కా ఇల్లు కేటాయిస్తే వాళ్ళు ఇల్లు వెళ్ళిపోతారు. కాబట్టి తర్వాత ఇమ్మీడియట్గా ఒక ₹1,00,000 ఇమ్మీడియట్గా కరెక్ట్గా ఇవ్వాలని డిమాండ్ ఇస్తున్నాం. వాళ్ళ ఇంటి బియ్యానికి కూడా డబ్బులు లేవు కాబట్టి ₹1,00,000 ఇమ్మీడియట్ రిలీఫ్ ఇచ్చేయండి. తర్వాత ప్రభుత్వం డెఫినెట్గా ఒక దర్యాప్తు చేసేసి ప్రభుత్వ పరంగా ఎంత వీలైనంత వారికి ఆశీస్సు ఇవ్వాలని కోరుతున్నాం.